సో గైస్, నిన్నటి ఎపిసోడ్లో రోహిణి మెగా చీఫ్ అయ్యాక ఆ ఎపిసోడ్ మొత్తంలో లాస్ట్ 10 మినిట్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అనేది చూసినంత సేపు కూడా నాలాగా ఎంతమంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్. సో ఒపీనియన్ని కమెంట్ చేస్తే పోయేది ఏమీ లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు నాలాగా ఎంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. సో ఎందుకు అంటే గైస్, సో ఇక్కడ ఒక యాక్ట్రెస్ ఏడిస్తేనో లేకపోతే ఒక విలన్ ఏడిస్తేనో ఒక హీరో ఏడిస్తేనో ఎవ్వరు కూడా అంత ఎమోషనల్గా కనెక్ట్ కారు, కానీ ఒక కమేడియన్ ఏడిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే సో అప్పటి వరకు ప్రతిరోజు నవ్వించే పర్సన్ ఒకేసారి ఏడ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో నేనైతే నిన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యాను రోహిణి విషయంలో. సో నాలాగా ఎంతమంది ఫీల్ అయ్యారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఇక నిన్న జరిగినటువంటి టాస్క్లో రోహిణి మెగా చీఫ్ అవ్వడం అనేది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సో తను లెగ్ ఇంజరీ ఉండి కూడా చివరి లెగ్కు సంబంధించిన టాస్క్లో అది కూడా మళ్ళీ అపోజిట్లో ఒక టఫ్ క్యాండిడేట్ అయినటువంటి పృథ్వీరాజ్ మీద విన్ అవ్వడం అనేది నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సో తను లెగ్ ఇంజురీని పక్కన పెట్టి లెగ్ టాస్క్ లో విన్ అవ్వడం అనేది ఇంకా కొంత దానికి ప్లస్ అయినట్టయితే అనిపించింది. సో తను 100 కాదు 200 ఎఫర్ట్స్ అంటే 200% ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనిపించింది ఆ టాస్క్ లో. అండ్ ఇక నిన్న మెగా చీఫ్ కు సంబంధించి సో 3 టాస్క్లు అయితే పెట్టారు. ఒకటి ఆటో టాస్క్ అయితే పెట్టారు. సో ఈ ఆటో టాస్క్ లో ఖచ్చితంగా ఇక్కడ పృథ్వీరాజ్ కి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందులో పృథ్వీరాజ్ కి ప్లస్ ఉంటుంది కాబట్టి సో పృథ్వీరాజ్ అయితే ఆ టాస్క్ లో అయితే విన్ అయ్యాడు. ప్రతి టాస్క్ లో ఇక్కడ పృథ్వీరాజు ప్రతి టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ పెట్టాడు భయ్య. కాకపోతే బ్యాడ్ లక్ ఒక్కరే విన్ అవ్వాలి కాబట్టి మెగా చీఫ్ రోహిణి అయితే అయిపోయింది. ఇక్కడ పృథ్వీరాజ్ విన్ అయినా కానీ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే సో ఇప్పటి వరకు పృథ్వీరాజ్ కూడా పాపం మెగా చీఫ్ అయితే అవ్వలేకపోయాడు. సో బ్యాడ్ లక్ ఇక మెగా చీఫ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి మనకు వాటర్ టాస్క్ అయితే పెట్టారు. సో ఈ టాస్క్ లో రోహిణి బాగా ఎఫర్ట్స్ పెట్టింది, పృథ్వీరాజ్ కొంచెం తక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనిపించింది. సో ఎంతో తొందర చేద్దాం అనుకున్నాడు కానీ అదే మిస్ఫైర్ అయిపోయింది, అంటే గ్లాసులో కింద పడడం కావచ్చు. సో ఇలా జరిగిపోయింది. అండ్ ఇక చివరి రౌండ్ ఏదైతే లెగ్కు సంబంధించిన టాస్క్ ఉందో ఇందులో మాత్రం ప్రతి ఒక్కరు తన 100 కాదు 200% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. సో ఈవెన్ టేస్టీ తేజ కూడా తన ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెట్టాడు. అండ్ కొంచెం పృథ్వీకి ఇక్కడ అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొంత ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నట్టయితే అనవసరంగా ఇక్కడ ప్రేరణ వేరే ఒక స్కూప్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల స్టార్టింగ్ నుంచి కొంత స్ట్రెంత్ అనేది తనకు ఎక్కువ అంటే ఉపయోగించబడడం వల్ల లాస్ట్ వరకు కొనసాగించలేకపోయాడు, లూజ్ అయ్యాడు అనిపించింది. అంతకు మించి ఏమీ లేదు. సో ఇక్కడ లాస్ట్ చివరి రౌండ్ లో మాత్రం ఇద్దరు ఎవరై పృథ్వీరాజ్ అండ్ రోహిణి మాత్రం 100 కాదు 200% ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్ట్ అంతా ఫుల్ అయిపోయింది శాండ్ తోని. సో కాబట్టి ఎవరికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటే వాళ్ళే విన్ అవుతారు. కాబట్టి ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ నాకు రోహిణి విన్ అవ్వడం అనేది నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే లెగ్ ఇంజరీ ఉంది అండ్ ఆపోజిట్ లో ఒక టఫ్ కంటెస్టెంట్ అయినటువంటి పృథ్వీరాజ్ ఉన్నాడు కాబట్టి తన మీద విన్ అవ్వడం అనేది ఇక్కడ రోహిణి ఎక్సలెంట్ అనిపించింది. సో నాలాగా ఎంతమంది ఫీల్ అయ్యారు అనేది కూడా మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ పృథ్వీరాజ్ ఏడ్చినప్పుడు కూడా చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సో ఇది చివరి మెగా చీఫ్ సంబంధించిన టాస్క్, తన 100% ప్రతి టాస్క్ లో 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అయినా కాకపోయేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది. ఇక్కడ పృథ్వీరాజ్ ఏడ్చినప్పుడు కూడా కొంత అయ్యో పాపం అనిపించింది. సో మరి ఏం చేస్తాం, ఒక్కరే మెగా చీఫ్ అవ్వాలి కాబట్టి. సో అంతే గైస్, బ్యాడ్ లక్, దానికి ఏమీ చేయలేము. కానీ ఇక్కడ రోహిణి ఎఫర్ట్స్ అయితే ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి గైస్. ఎందుకంటే అంత పర్సనాలిటీ వేసుకొని అంత ఫిజికల్ గేమ్స్ లో కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి ఆపోజిట్ లో అంత టఫ్ క్యాండిడేట్స్ మధ్యలో తను మెగా చీఫ్ అవ్వడం అనేది నాకైతే సూపర్ అనిపించింది. సో ఖచ్చితంగా ఇక్కడ రోహిణి ఎఫర్ట్స్ అయితే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ తను అనుకుంది కదా కమేడియన్ ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, మనని టాప్ 5 లో చూడలేమనేసి. సో ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ పెడితే ప్రతి ఒక్కరు కూడా టాప్ 5 లో కాదు విన్నర్ కూడా అవ్వచ్చు అనిపించింది రోహిణిని చూస్తే. సో ఒక రోహిణి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా లాగా అనిపించింది నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం. సో దీనిపై మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ అయితే చేయండి గైస్. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.